ఇలా పరిష్కారం అంటారు. గురూజీ నీనా గురించి చెప్పారు. నీనా అనుమానం, అవకాశం, నిర్మాణం, నమ్మకం. నీవు చెప్పిన విద్య సో అయితే మీ దృష్టిలో చెప్పండి, నిజంగా డబ్బు సంపాదించాలన్నా, ఒక లీడర్ అవ్వాలన్నా ఉండాల్సినటువంటి ఈ 4 కన్నా పెద్ద లక్షణం ఏంటంటే ఓర్పు. ముఖ్యమైన ఓర్పు చాలా ఓర్పుగా దిద్ది మళ్ళీ చెక్కి ఒక శిల్పం చెక్కినట్టు ఏ పని చేసినా సరే రూపాయలు కౌంట్ చేసేటప్పుడు కూడా అంత ఓర్పుగా కౌంట్ చేసుకోవాలండి. దీని గురించి ఒక స్టోరీ చెప్తా, బ్యూటిఫుల్ స్టోరీ. ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు. ఆ రోజుల్లో రాక్ ఫెల్లర్ అని ఉండేవాడు, గత శతాబ్దంలో కోటేశ్వరుడు. అతనికి అతని భార్యకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, అసలు మహామహాలు చూసుకోరు. అందుకని ఇతనికి ఎల్ఐసి అంటే చిరాకు. ఎందుకు చెప్పండి, నేను చచ్చిపోయిన తర్వాత నా భార్యకి ఎందుకు డబ్బంతా, నాకు ఎల్ఐసి అంతే కదా. అలాగా ఎవర్షన్. అతను సెక్రటరీ, ఫస్ట్ సెక్రటరీకి ఏం చెప్పాడంటే ఎల్ఐసి ఏజెంట్ వస్తే బయట నుంచి బయటికే పంపించే, లోపలికి రానివ్వద్దు అని చెప్పాడు. ఆ రోజు అతను పొద్దున లేచేసరికి భార్య కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది ఫస్ట్ టైం లైఫ్లో. ఎందుకు తీసుకొచ్చిందో మొగుడంటే సార్ ఇంట్రెస్ట్ పుట్టి చాలా సంతోషించాడు, మంచి మూడ్లో ఉన్నాడు. ఆఫీస్కి వచ్చాడు. ఆ రోజు సెక్రటరీ సెలవు పెట్టింది, సెకండ్ సెక్రటరీ వర్క్ చేస్తాం. ఆవిడకి ఎల్ఐసి ఏజెంట్స్ గురించి ఇతని యొక్క పాయింట్స్ కండిషన్స్ తెలియదు. అందుకని ఏజెంట్ లోపలికి పంపించేసి, ఈ ఏజెంట్ వచ్చి మీలాగే ఎదురు కూర్చుంటే 5 నిమిషాల్లో రాక్ ఫెల్లర్ని కన్విన్స్ చేశాడు. ఎల్ఐసి వాడు వచ్చే లాభం ఏంటి, ఇట్స్ నాట్ ఓన్లీ భార్య అండ్ భర్త, సామాజిక సేవ. ఇతను చాలా నిజంగా మంచోడే. ఇతను కన్విన్స్ అయ్యి $1 మిలియన్ సంతకం పెట్టి తీసుకో అని ఇచ్చేసాడు. ఇచ్చేసి అతను జేబులో పెట్టుకుంటుంటే అన్నాడు, ఇప్పటికి 265 మంది ఏజెంట్లు బయటే వెళ్ళిపోయారు. నువ్వు అదృష్టవంతుడు 2 రకాలుగా. నా భార్య నన్ను చూసి నవ్వటం, నా సెక్రటరీ సెలవు పెట్టడం. అతను జేబులో పెట్టుకుంటూ ఆ 265 సార్లు వచ్చింది నేనే సార్ అన్నాడు. ఇంత ఓర్పు ఉండాలి. ఇది ఓర్పు, అనుమానం, అవకాశం, నిర్మాణం ఇవన్నీ కలిస్తే డబ్బు ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అనమాట.